చాలా మందికి యూట్యూబర్స్‌కి, అనలిస్ట్‌లకి తేడా తెలీదు. దానికి నేను ఒక ఎక్స్‌ప్లనేషన్ చెప్తాను. మీరు చాలామంది యూట్యూబర్స్‌ని ఫాలో అవుతుండొచ్చు. చాలా వీడియోస్‌ని చూస్తా ఉండొచ్చు. కొంతమందికి కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ కూడా ఉండొచ్చు. ఫైనాన్స్ మార్కెట్‌లో వాళ్ళు చాలా బాగా మాట్లాడుతా ఉండొచ్చు. కానీ వాళ్ళు మీకు కాంటాక్ట్‌లోకి రారు. వాళ్ళ ఫోన్ నంబరు మీకు షేర్ చేయరు. వాళ్ళు మీకు మీట్ అవ్వరు. ఈవెన్ కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను. కొంతమంది ఫాలోవర్స్ వాళ్ళకి కలవడానికి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు కలవలేదు. ఇక్కడ మీరు గమనించవలసింది అనలిస్టులు, అడ్వైజర్స్ మీకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. మా యొక్క కస్టమర్స్‌కి డౌట్స్ గానీ, అప్డేట్స్ గానీ, లేదంటే ఇన్ పర్సన్‌గా వాళ్ళకి ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్లు బాగుంటాయో, బాగోవో, ఏవి బాగుంటాయి, ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్లు బాగుంటాయి, ఇవన్నీ కూడా మనం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్‌కి కంటెంట్ మీదే గ్రిప్ ఉంటుంది. అండ్ వాళ్ళ కంటెంట్‌ని అందరికీ నార్మలైజేషన్ చేసి ఒకే కంటెంట్‌ని అందరికీ ఒకేలాగా చెప్తారు. కానీ యాజ్ ఎ అడ్వైజర్‌గా ఫైనాన్స్ మార్కెట్‌లో ఉన్న మేము కస్టమర్ యొక్క రిస్క్ ప్రొఫైలింగ్ ఇవన్నీ చూసి రికమెండేషన్ చేస్తూ ఉంటాం. మరోవైపు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరు ఎక్కడికి రమ్మన్నా కూడా నేను వస్తాను. ఈవెన్ పోలీస్ స్టేషన్‌కి వచ్చి కూర్చుంటాను. ఒక సెబీ ఆఫీస్‌కి వచ్చి కూడా కూర్చుంటా. ఎందుకంటే మేము లీగల్‌గా అన్ని రకాలుగా ఎథికల్ ప్రొడక్ట్స్ చేస్తా లీగల్‌గా అన్ని సెబీ అప్రూవ్డ్ ప్రొడక్ట్స్‌ని రికమెండేషన్ చేస్తాను. అన్నిటికన్నా ముఖ్యంగా నేను హానెస్ట్‌గా ఉంటాను. కానీ మీకు ఏ యూట్యూబర్స్ కనీసం కలవరు. ఈవెన్ ఫోన్ నంబర్ కూడా ఇవ్వరు. కొంతమంది ఫోన్ నంబర్స్ ఇచ్చినా అవి కేవలం కోర్సెస్ అమ్ముకునేవి గానీ, మీకు మీ యొక్క డౌట్స్‌కి సమాధానం ఎవరు కూడా చెప్పరు. కానీ నేను మా కస్టమర్స్‌కి అందుబాటులో ఉంటాను. వాళ్ళ యొక్క డౌట్స్‌కి సపోర్ట్ చేస్తా ఉంటాను. వాళ్ళని కలుస్తా ఉంటాను. సో, ఒక అడ్వైజర్‌కి, ఒక యూట్యూబర్‌కి చాలా తేడా ఉంది. దాన్ని మీరు అర్థం చేసుకోండి. చాలామంది నేను గమనిస్తా ఉన్నాను. అడ్వైజర్‌ని యూట్యూబర్ అవ్వమని చెప్తా ఉన్నారు. యూట్యూబర్‌ని అడ్వైజర్ అవ్వమని చెప్తా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒకటి కాదు. అది మీరు గమనించాలి. యూట్యూబ్‌లో కంటెంట్ చేసేవాళ్ళు కేవలం వాళ్ళ కంటెంట్ మాత్రమే చేస్తారు. అడ్వైజర్స్ పర్సనల్ సపోర్ట్ వాళ్ళు ఇవ్వరు. అది మీకు అర్థమవ్వాలి. చాలామంది నేను గమనిస్తా ఉన్నాను. యూట్యూబ్‌లో వాళ్ళ వీడియో కింద మాకు సపోర్ట్ చేయండి, మాకు సలహాలు ఇవ్వండి అని చెప్తే వాళ్ళ ఎటువంటి రెస్పాన్స్ గానీ, రిప్లై గానీ ఇవ్వరు. ఎందుకు ఇస్తారు? మీరు కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉండేటప్పుడు వాళ్ళకి కూడా సర్వీస్ ఇవ్వడం కష్టమే కదా! మరోవైపు లాస్ట్ 2 వీక్స్‌లో గోల్డ్, సిల్వర్‌లో కరెక్షన్ అయ్యింది. కొన్ని లక్షల మంది మెసేజ్ పెడితే వాళ్ళకి కూడా రెస్పాన్స్ ఇవ్వాలి కదా! అది అవ్వదు. అదే ఒక అడ్వైజర్ అనుకోండి, మేము డైరెక్ట్‌గా మీకు సర్వీస్ గానీ, సపోర్ట్ గానీ ఇవ్వడం జరుగుతా ఉంది. ఈ డిఫరెన్స్‌ని మీరు అర్థం చేసుకోగలగాలి. చాలామంది జెన్యూన్ అడ్వైజర్స్‌ని యూట్యూబ్‌లో లేదా సోషల్ మీడియాలో ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ లేదంటే కంటెంట్ క్రియేటర్స్‌తో కంపేర్ చేస్తారు. నేను ఇక్కడ ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు. కంటెంట్ క్రియేటర్స్ యొక్క గొప్పదనం, కంటెంట్ క్రియేటర్స్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకుంటుంది. అడ్వైజర్ యొక్క రోలు, అనలిస్ట్ యొక్క రోలు వేరేగా ఉంటుంది. నేను సింపుల్‌గా మీకు అర్థం కావాలంటే ఇలా చెప్తాను. కంటెంట్ క్రియేటర్స్ మీకు మూవీలో ఉన్న హీరోస్ అనమాట. వీళ్ళు మూవీలో ఎలాగ యాక్టర్స్ డమ్మీ యాక్టింగ్ చేస్తారో కంటెంట్ క్రియేటర్స్ అదే చేస్తారు. వీళ్ళకి ఎక్కువగా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. కంటెంట్ వరకే నాలెడ్జ్ ఉంటుంది. మా వరకు అనలిస్టులు, అడ్వైజర్స్ లేకపోతే ఫండమెంటల్స్ వీళ్ళకి ఏంటంటే రియల్ టైమ్ వారియర్స్ అనుకోండి, లేకపోతే మీకు బోర్డర్‌లో ఆర్మీ అనుకోండి. మేమేంటంటే రియల్ టైమ్ దీనికోసం ఫైట్ చేస్తూ ఉంటాం. రియల్ టైమ్ లైవ్ మార్కెట్‌లో మేము పోరాటాలు చేస్తూ ఉంటాం. కానీ మాకు ఇక్కడ కంటెంట్ క్రియేట్ చేసే టైం ఎక్కువగా ఉండదు. కంటెంట్ క్రియేటర్స్ లాగా మేము ఎక్కువగా అగ్రెసివ్‌గా మాట్లాడడం గానీ, కంటిన్యూగా వర్క్ చేయడం గానీ జరగదు. వేరేజ్ వాళ్ళ కంటెంట్ క్రియేషన్‌లో ఎక్స్‌పర్ట్స్. మేము రియల్ టైమ్ మార్కెట్‌లో మీకు అనాలిసిస్ గానీ, లేకపోతే ఏ ప్రొడక్ట్ మీకు మంచిదో ఇవన్నీ మేము చెప్పగలం. అది వాళ్ళు చెప్పలేరు. ఈ డిఫరెన్స్ మీకుంటుంది. కంటెంట్ క్రియేటర్స్ మీకు ప్రతి పర్సన్‌కి ఆన్సర్ ఇవ్వరు, కలవలేరు, సపోర్ట్ చేయలేరు. కానీ మేము ఆన్సర్ ఇవ్వగలము, సపోర్ట్ చేయగలం. లైక్ సినిమా హీరోలు నిజంగా ఫైట్ చేయమంటే పారిపోతారు. కానీ ఇండియన్ ఆర్మీ లేకపోతే ఆర్మీ వాళ్ళు మీకు ఖచ్చితంగా మీ ముందుకొచ్చి నిలబడతారు. మీకోసం ఆలోచన చేస్తారు. సో, వాళ్ళకి మాకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది నేను ఎవరిని తక్కువ చేయాలని చెప్పట్లేదు. ఇది రియల్ టైమ్ అనమాట. రియల్ టైమ్ అడ్వైజర్స్, అనలిస్టులు మీకు రియల్ టైమ్ మనీ మార్కెట్‌లో గానీ, ఇన్వెస్ట్‌మెంట్‌లో గానీ మీకు డైరెక్ట్‌గా సపోర్ట్ చేస్తారు. డైరెక్ట్‌గా నిలబెడతారు. అది మీరు అర్థం చేసుకోవాలి.